విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం అంతా పట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు దైవజ్ఞ నెట్టెల ఫణి భాస్కర్ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందో తెలియజేయండి. అలాగే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉంటే చెప్పండి. గురుగారు, అక్టోబర్ నెలలో కుంభరాశి వారందరికీ ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా ఈ అక్టోబర్ నెలలో ఉన్న గ్రహస్థితిని గమనిస్తే ఈ అక్టోబర్ నెలలోనే చాలా గ్రహాల తాలూకు మార్పులు ఉన్నాయి. ఉదాహరణకి ప్రస్తుతానికి వక్రగతిలో శని ఉన్నారు, కుంభరాశిలో ఉన్నారు. రాహు మీనంలో ఉన్నారు. అక్టోబర్ 10వ తారీఖు దగ్గర నుండి 117 రోజుల పాటు అంటే ఫిబ్రవరి 4 వరకు గురువు వక్రగతిలో సంచారం. ఈ అక్టోబర్ 10 దగ్గర నుండే ప్రారంభం వక్రగతి. తర్వాత ఈ అక్టోబర్ నెలలోనే 18వ తారీఖు నాడు రవి మారతారు. ఇప్పటివరకు కన్యా రాశిలో సంచారం చేస్తున్న రవి తులారాశిలోకి వెళ్తారు. అలాగే ఈ నెల అక్టోబర్ నెలలోనే 21వ తారీఖున మిథునంలో ఉండేటువంటి కుజుడు మరలా మారి కర్కాటక రాశిలోకి వెళతారు. అంటే ఈ గ్రహాలన్నీ కూడా తమ తమ స్థానాల్ని మార్చుకుంటూ ఉన్నాయి. దాదాపుగా గురుడు వక్రగతి, రవి మార్పు, కుజుడు మార్పు. అలాగే శుక్రగ్రహం తులారాశిలో సంచరిస్తూ ఉన్న శుక్రుడు నెలాఖరున వృశ్చిక రాశిలోకి వెళ్తారు. బుధుడు కూడా నెలాఖరున వృశ్చిక రాశిలోకి సంచారం చేయబోతున్నారు. ఇది అక్టోబర్లో ఉండేటువంటి గ్రహస్థితి. కేతువేమో కన్యా రాశిలో ఉన్నారు. కుంభరాశి వారికి ఇది మంచి కాలంగానే చెప్పచ్చు. ప్రత్యేకించి ఈ గురువు యొక్క వక్రగతి వల్ల అసలు ఏ విధమైన ఫలితం లేని రాశి కుంభరాశి. అటు అనుకూలము కాదు, అటు ప్రతికూలము కాదు. ఈ నెల మధ్యస్థంగా గురుడు వక్రగతి ప్రభావం ఉంటుంది. ప్రధానంగా బలంగా ఉండేటువంటి గ్రహం ఏంటంటే 1, 2వ స్థానంలో ఉన్న రాహువు, 6వ స్థానంలోకి మారే కుజుడు. అయితే ఈ కుజుడు 21వ తారీఖున మారతారు. ఈ లోపల రాహువు మంచి ఫలితాన్ని ఇస్తారు. ఇంకా ఉపశమనం ఏంటి అంటే 18వ తారీఖు రవి యొక్క 8వ స్థాన స్థిత మార్పు. ఇప్పటివరకు 8వ రవి ఉన్నారు. దుర్దోష శత్రు సంవాదో గమనం వ్యధ. ఈ నెల రోజుల నుండి గమనిస్తే సెప్టెంబర్ 18 నుండి అక్టోబర్ 18 అనవసరమైన ప్రయాణాలు ఎక్కువ, అనవసరంగా అలసిపోవడం ఎక్కువ, అనవసరమైన తగువులు ఎక్కువ, మనకి సంబంధం లేని విషయాల్లో మనం దూరి మనం ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు. ఇలా వీటన్నిటికీ రవి కారణం. అంతేకాకుండా దుర్దోష అన్నాడు అంటే మీరేం దోషం చేయలేదు, మీ శక్తి కొద్దీ మీరు కష్టపడ్డారు. అయినప్పటికీ కూడా ఈ పని వల్ల ఇలా పాడైపోయింది, నువ్వు వేలు పెట్టావు కాబట్టి ఇది సర్వనాశనం అయిపోయింది, ఈ మాటలు వినబడుతూ ఉంటాయి. అవి పెద్దవాళ్ళ దగ్గర నుండైనా, పై అధికారుల దగ్గర నుండైనా సరే. ఇక్కడ నేను కష్టపడ్డాను, నిజానికి ఇది ఇంత బాగా రావడానికి నేనే కారణం అని మీరు చెప్పినా ఎవడు వినడం, మీ మాట ఎవరు వినరు. కాబట్టి ఇక్కడ ప్రత్యేకించి ఎవడేమనుకున్నా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ప్రధానమైన విషయం. 9వ స్థానంలోకి రవి మారిన తర్వాత కూడా విచారే నవమే రవో అంటూ ఉన్నది శాస్త్రం. అంటే గతంలో జరిగిపోయిన దాని గురించి ఎక్కువ ఆలోచించుకుంటూ ఉంటారు. ఈ నెలంతా కూడా ప్రణాళికలు వేయడంతో పాడు చేస్తారు. అంటే ఏంటి, పలానా గతంలో మనల్ని వీడు ఇబ్బంది పెట్టాడు కాబట్టి వీడిని భవిష్యత్తులో ఎలాగైనా కొట్టేస్తా, ఇటువంటి వాడు ఎలా చేశాడు కాబట్టి నేను ఎలా చేస్తాను. కొంతమంది చూడండి, వాడికి పనే ఉండదు, వాడు ఏమి చేయలేడు జీవితంలో, కానీ వాడు స్టేటస్లు పెట్టుకుంటాడు. ఏమని? భయంకరమైన స్టేటస్లు. చిన్నపిల్లలు ఈ మధ్యన మాట్లాడుతున్నావు, రే నీతో ఎవడో మాట్లాడలేదంటే నీతో మాట్లాడే విలువ వాడికి లేదని. ఇలా నిజానికి వీడికి ఉంటుంది. అలాంటి వాటికి కారణం ఉంటారు. ఇప్పుడు నిజానికి వీడు ఏం చేయలేడు. నేనేమి చేయలేదంటే భవిష్యత్తులో నేను చేసినప్పుడు మీరు అందరూ చూడడానికి ఇప్పుడు చేయలేదంటాడు. నిజానికి ఏం చేయలేడు. ఇలా కవర్ చేసుకోవడం. సో కరెక్ట్ గా మీరు అన్న మాట ఏంటంటే అటువంటి వాటి ప్రభావానికి లోను కాకండి. సో కష్టించి మనం కష్టపడి పని చేయండి. ఈ గ్రహస్థితి ఎక్కువగా మిమ్మల్ని ఏం చేస్తుందంటే యారగెంట్గా తయారు చేస్తుంది. అటు చతుర్థంలో వక్రించిన గురుడు కానీ, పంచమంలో ఉండి కుజుడు 6వ స్థానంలోకి వెళ్ళడం, 8మంలో రవి, అలాగే ఇటు జన్మరాశిలో శని యొక్క సంచారం, అది వక్రగతే కాబట్టి ఇలా కొంత యారగెంట్గా మారేలా చేస్తుంది. అలా మారకుండా ఎంతసేపు మన దగ్గర ఎంత ఉన్నా అణిగి మణిగి ఉండాలి అన్న దృష్టిలో పెట్టుకోండి. ఆ యారగెంట్ మనస్తత్వం కనుక పోతే మీకు మంచి అవకాశాలు వస్తాయి. క్రమశిక్షణతో ఉండండి, కష్టపడండి. ఈ మాసంలో ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు, అనారోగ్య సమస్యలకి అవకాశం లేదు, చాలా తక్కువ. కాబట్టి ఏదైనా స్వయంకృత అపరాధమే జరుగుతుంది. అందువల్ల మీరు ఆలోచించేటప్పుడు జాగ్రత్తగా ఆలోచిస్తే మంచిది. మరి కుంభరాశి వారు చేసుకునే రెమెడీ ఏదైనా ఉందా గురుగారు? కుంభరాశి వారు ప్రత్యేకించి ఈ మాసంలో ఎప్పుడైనా శని త్రయోదశులు కానీ, మహాశివరాత్రులు కానీ వచ్చినప్పుడు ప్రత్యేకించి శివుడికి అభిషేకం చేయించుకోండి, అది చాలా మంచిది. అంతేకాకుండా సోమవారం నాడు ఒక పాల ప్యాకెట్టు, పంచదార, అలాగే ఒక పెరుగు ప్యాకెట్ కానీ, కొంత బియ్యం ఎవరికైనా దానం చేయండి. ఓకే గురుగారు, నమస్తే.